హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా బ్లాగ్స్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మేమైతే న్యూ ఇయర్ రోజు అనుకోకుండా సడన్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. మేమైతే షాంబీర్పేట్ కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళామన్నట్టు. ఇంకా న్యూ ఇయర్ కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఆ రోజు అయితే మేము వెళ్ళడమే రూమ్ నుండి 12 కల్లా స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యే వరకు మాకైతే అరౌండ్ 1:30 అట్లా అయింది. అక్కడికి వెళ్ళి దర్శనానికి అయితే క్యూ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక క్యూలో నిలబడి అయితే వెళ్ళాము. ఇక మా ఆయన అన్నయ్య, మా మరిది ఇట్లా వాళ్ళు అయితే బయట అన్నీ చూస్తున్నారన్నట్టు. మేము ఫుడ్కి జస్ట్ అక్కడ బయటనే వండించుకొని తిందామన్నట్టుగానే వెళ్ళాము. ఏం తీసుకెళ్ళలేదు, ఎందుకంటే లేట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మేము బయటికి అయితే కన్ఫామ్గా వెళ్తాము. వెళ్ళినప్పుడు అయితే మేమే వంట చేసుకొని మేమే తింటామన్నట్టు. ఇంకా మేమైతే టెంపుల్కి దర్శనానికి నేను, మిన్ను, కృతిక్, కుమారి ఇట్లా మేమైతే వెళ్ళామన్నట్టు. ఫుల్ క్రౌడ్ ఉంది. ఇక మిన్ను వాళ్ళని అయితే ఎత్తుకున్నాము. టెంపుల్ లోపల చూడండి మీరే. న్యూ ఇయర్ కాబట్టి చాలామంది వచ్చారు. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఇక మేమైతే అందులోనే దర్శనం అయితే చేసుకున్నాము. మాకు ఒక 20-30 మినిట్స్ అట్లా పట్టింది దర్శనంలోనే. ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటికి అయితే వచ్చాము. ఇక్కడ పులిహోర ప్యాకెట్లు అయితే 10 రూపీస్కి ఒకటట. మేము బ్యాక్ సైడ్ నుండి తీసుకుంటే మాకు 100 రూపీస్కి 2 లడ్డులు 3 పులిహోర ప్యాకెట్స్ ఇచ్చింది. ఇక్కడ 50 రూపీస్ బొక్క. మాకు తెలియదు, తర్వాత అది మైక్లో అనౌన్స్ చేసినాక తెలిసింది. సర్లే పోనీలే అని చెప్పేసి ఇక మేము వెళ్ళలేదు. ఇంకా పులిహోర ప్యాకెట్స్ అవి తీసుకొని మార్నింగే మేము కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము కాబట్టి ఆ పులిహోర ప్యాకెట్స్ ఇక తినలేదు. ఇంకా మిన్ను వాళ్ళు అయితే ఎక్కడ బొమ్మలు చూసినా ఖచ్చితంగా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా. ఇక మిన్నుకు దర్శనం అయిన తర్వాత ఏదో ఒకటి బొమ్మ కొనిస్తా అని చెప్తే మిన్ను ఊరుకున్నది. ఇంక ఇక్కడికి వచ్చి వాటర్ది వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం కింది వరకు అయితే మేము వెళ్ళలేదు, జస్ట్ పైనుండే చూసాము. ఒక్కొక్కరు అక్కడ కిందికి కూడా వెళ్ళి వాటర్ దగ్గర కూడా ఆడుతున్నారు. ఇక్కడ మేమైతే కూర్చొని కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. ఫుల్ ఎండ కొడుతుంది. అప్పటికే 2:30 ఇట్లా అయింది. ఇక చిన్నప్పుడు అయితే ఈ నెమలికలను అయితే బుక్లో పెట్టుకుంటే అది గుడ్లు పెడుతుంది. డైలీ మేమైతే అలానే పెట్టుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం. ఇక అది గుడ్లు పెట్టిందా లేదా అని చూసుకుంటూనే ఉండేవాళ్ళం. ఇక్కడైతే ఇక మేము వంట వండించుకుని కొన్ని తీసుకొని గోయిపించుకొని బగార్ రైస్ చికెన్ ఇక్కడనే వండించుకుంటున్నాము. మేమైతే కార్లో వెళ్ళాం కాబట్టి బౌల్స్ అయితే తీసుకొని వెళ్ళాము. వాళ్ళు ఫుడ్ ప్యాకింగ్ అంతా మాకు కవర్లో పెట్టించారు. ఇంకా మేము అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మాకు ఒకటైతే రోడ్డు కని కాదు, కొంచెం లోపలికి మామిడి తోట అవుతుంది. ఇక్కడ మేము మామిడి తోటకి అందులోకి అయితే వెళ్ళాము. ఎవ్వరు లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. మామిడి తోటలోకి వెళ్ళి ఇక మొత్తం అటు ఇటు తిరిగి అన్నీ ఒక దగ్గర ప్లేస్ చూసుకొని మంచిగా అక్కడైతే సాప వేసి కూర్చున్నాం అన్నట్టు. అందరం అన్నీ సెట్ చేసుకున్నాం అన్నట్టు. ఇక ఇక్కడనైతే మా ఆయన నా హ్యాండ్ బ్యాగ్ దానికి హ్యాంగ్ చేసి పెట్టిండు. మా మిన్ను వాటర్ బాటిల్. ఇక మా మిన్ను వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఒకటే గురడ మామిడి తోటలు అటు ఇటు ఉరకడం ఆడడం అట్లా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఇట్లా వెళ్తాం కదా మాల్స్కి మూవీస్కి అట్లా వెళ్తే ప్రతిసారి వీకెండ్ వెళ్తూనే ఉంటాం కదా, అందుకోసమే బయటికి వెళ్ళి అట్లా చేసుకుందాం అన్నట్టుగా అనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా బగార్ రైసును కర్రీ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. కొంచెం సాల్ట్ తక్కువైంది అంతే, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా ప్యాలాలలో చికెన్ వేసుకొని ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు వేసుకోలేదు. ఈసారి అయితే ఎందుకో తీసుకొచ్చారు. ఇంకా ఎలా ఉంటుందా అని చెప్పేసి మేము కూడా ట్రై చేసాం. బాగుంది. ఇక్కడ కార్లో అయితే ఒక బాల్ ఉందని చెప్పి మిన్ను, కృతి మేమందరం కలిసి ఆ బాల్తో అయితే కోసేపు ఆడుకుంటారు. ఇక్కడైతే ఒక రేణ చెట్టు కనబడుతుంది. నాకు అస్సలే పిచ్చి. ఇక వాటికి కాయలు ఉన్నాయా అని చెప్పేసి ఆ తోటలో సగం మొత్తం తిరిగినాం, ఎక్కడ లేవు. ఆల్రెడీ మ్యాంగో సీజన్ మార్చి వరకు అట్లా స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, ఉగాదికి వస్తాయి కదా. ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది మామిడి చెట్టు తోటల్లో. ఇక ఆ కాయలు కాసినాకనైతే ఎవరిని అలో ఏరేలాగు మామిడి తోటలకి. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది, ఎవ్వరు లేరు అక్కడ. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం తోటలో అయితే. ఇక మంచిగా తిన్నాం. తిన్న తర్వాత ఇక కొద్దిసేపు మా మిన్ను, కుమారి అట్లా నేను మిన్ను కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. ఇక ఇక్కడనైతే కొద్దిసేపు ఇక బాల్తో ఆడుకొని మొత్తం తోటలో అటు ఇటు తిరిగి చాలా ఎంజాయ్ చేసాం. ఇక మా ఆయన వాళ్ళు అయితే అక్కడ కూర్చొని వాళ్ళు కొంచెం ఇక డ్రింక్ అట్లా వేసుకుంటూ వాళ్ళు కూర్చున్నారు అన్నట్టు. అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళడం వలన కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది. అక్కడ ఉన్నంతసేపు అసలు ఎలాంటివి కష్టాలు, ఏ బాధలు అసలు ఏం గుర్తు రాలేదు. అంత మైండ్ ప్రశాంతంగా ఉంది. ఇక అక్కడ అయిపోయిన తర్వాత మేము అక్కడ నుండి అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికే మాకు ఇక కొద్దిసేపు ట్రాఫిక్ ఉంది చాలానే, ఎందుకంటే ఆ టెంపుల్ నుండి వెళ్తున్నాం కాబట్టి చాలానే ట్రాఫిక్ ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఇక పడుకున్నారు. మా మిన్ను నేనే దయ్యాలు లెక్క
సెల్లులు పట్టుకొని అయితే ఉన్నాము. ఇక మా మిన్న అస్సలే వండుకోదు, పడుకుంటేనైతే అస్సలు లేవదు. ఇక ఫైనల్గానైతే మేము అందరం ఇంటి వరకు అయితే రీచ్ అయ్యాము. మా న్యూ ఇయర్ అయితే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఇక ఇంటికి వచ్చేసరికి అయితే అందరు మంచిగా నిద్రపోయారు కార్లోనే. అరౌండ్ మాకు 7:40 8 అలా అయింది ఇంటికి వచ్చేసరికి. మంచిగా క్షేమంగానైతే ఇంటికి వచ్చాము. మెల్లగానే వెళ్ళి మెల్లగానే వచ్చామన్నట్టు. ఇక ఇదైతే మా సర్కిల్, పద్మానగర్ సర్కిల్ నుండి అయితే ఇక మేమైతే వెళ్తున్నాము. ఇక ఇంటికి రాగానే వాళ్ళని అయితే లేపి కార్ల నుండి అవన్నీ తీసేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళి కొంచెం రిలాక్స్గా ఉండి అట్లా తిని పడుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ న్యూ ఇయర్ అన్నది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.